జీవనజ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ జాషువా నాటక కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల మహాకవి గుర్రం జాషువా గారి 129వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్ వేదికగా ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు జాతీయ స్థాయి రంగస్థల పద్యాల నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు మందా వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులకు గుర్రం జాషువా గారి ప్రతిభా పురస్కారాలను అందజేయడంతో పాటు ప్రముఖులను గౌరవించటం, సన్మానించటం ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, కళాకారులు, అదేవిధంగా గుర్రం జాషువా గారి అభిమానులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికమంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని వారు మ్యాక్స్ 9 న్యూస్కు తెలిపారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. అందరికీ నమస్కారం. నా పేరు మందా వెంకట్రావు, మాది వినుకొండ. జీవనజ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిగా గత 2015 నుంచి కొనసాగుతూ అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక, సాంఘిక, విప్లవాత్మకమైనటువంటి అనేక కార్యక్రమాలని సమాజ మార్పు కోసం తయారు చేస్తూ అనేక కార్యక్రమాల్లో భాగంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అయితే అందులో భాగంగా మహాకవి గుర్రం జాషువా గారు మనందరికీ తెలుసు. మహాకవి గుర్రం జాషువా గారు మరి చాట్రగడ్డపాడు అనగా వినుకొండ కాన్స్టిట్యున్సీలోని చాట్రగడ్డపాడు అనే గ్రామంలో ఆయన జన్మించారు. మరి ఆయన జాషువా గారు మరి అనేక కావ్యాలను, ఖండకావ్యాలను, పేదరికాన్ని, మరి అనేకమైనటువంటి సాంఘిక దురాచారాలని మరి ఆయన కలం ద్వారా అనేక రీతులుగా పద్యాల ద్వారా, కవితల ద్వారా మరి ఈ సమాజానికి తెలియజేసినటువంటి మహానుభావుడు మహాకవి గుర్రం జాషువా గారు. అయితే ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈ నెల 26, 27, 28 తేదీలలో మరి నరసరావుపేటలోని అనగా పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేటలో మరి టౌన్ హాల్లో, భువనచంద్ర టౌన్ హాల్లో మరి చక్కగా మరి కళాకారులకు, డ్రామా యాక్టర్లకు, కవులకు, మరి అదేవిధంగా మరి జానపద, సాంఘిక, పౌరాణిక మరి కళాకారులందరికీ కూడా మరి పద్యాల పోటీలు, అదేవిధంగా డ్రామా పోటీలు, సాంఘిక నాటకాల పోటీలు మరి ఈ సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే మరి దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ రోజుల్లో కళలు మరి అంతరించిపోతూ ఉన్నాయి. మరి అంతరించిపోతున్నటువంటి ఈ కళల్ని మనమందరం కూడా మరి ఈ కళల్ని బ్రతికిస్తూ భారత సంస్కృతిని, భారత సంప్రదాయాలని మనం ప్రజల్లోకి తీసుకుని పోవాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి పద్య పోటీలు, డ్రామా పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి మరి ఎంట్రీ ఫీజులు కూడా ఏర్పాటు చేసి మరి ఒక్కొక్క ప్రైజు మరి 20,000 రూపాయలు, 15,000 రూపాయలు, 10,000 రూపాయలుగా ఇలా 7 ప్రైజులు అంటే 14 ప్రైజులు కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో మేము మహాకవి గుర్రం జాషువా గారి పేరును పల్నాడు జిల్లాకి పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ప్రభుత్వ అధికారులకు, మరి నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ప్రముఖులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నాం. అందుకని ఈ నెల 26, 27, 28 తేదీలలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మరి ఆసక్తిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మీరందరూ కూడా ఎంట్రీ అవ్వండి. 26 నుంచి జరుగుతున్నటువంటి ఈ పద్య నాటక పోటీలలో మీ అందరూ ఖచ్చితంగా పాల్గొనాలని, దీనికి మరి మహాకవి గుర్రం జాషువా గారి ప్రతిభా పురస్కారాన్ని కూడా మరి అందరికీ కూడా అందజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి మరి గౌరవనీయులైనటువంటి మరి కలెక్టర్ గారు అరుణ్ బాబు గారు మరి అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా మరి స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవ చదలవాడ అరవింద్ బాబు గారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి గౌరవ మంత్రివర్యులు మరి అనేక రీతులుగా గౌరవ మంత్రివర్యులు మరి గొట్టిపాటి రవికుమార్ గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు, వారు వస్తున్నారు ఈ కార్యక్రమానికి. అదేవిధంగా మరి
మరి ఎమ్మెల్యేలు 7 మంది ఎమ్మెల్యేలతో పాటు మరి ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి వంగలపూడి అనిత గారు, అంటే రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు, మరి వారు వస్తున్నారు. అదేవిధంగా కల్చర్ డిపార్ట్మెంట్ మంత్రి గారు, సాంస్కృతిక శాఖ మంత్రి గారు కందుల దుర్గేష్ గారు వారు కూడా వస్తున్నారు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు బాలవీరస్వామి గారు వారు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఉన్నారు. ఇలా 4 మంత్రులు మరి ఈ కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా మరి 7 నియోజకవర్గాల్లో, ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో వినుకొండ నుండి వినుకొండ శాసనసభ్యులు గౌరవనీయులు జీవి ఆంజనేయులు గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అదేవిధంగా చిలకలూరుపేట నుంచి గౌరవనీయులు వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు మరి ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అదేవిధంగా మరి కొమ్మాలపాటి శ్రీధర్ గారు టీడీపీ జిల్లా అధ్యక్షులు వారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అదేవిధంగా మరి వేగిసేన నరేంద్ర వర్మ గారు బాపట్ల శాసనసభ్యులు వారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అంతేవిధంగా మరి ఎరపతినేని శ్రీనివాసరావు గారు గురజాల శాసనసభ్యులు వారు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా జూలకంటి బ్రహ్మారెడ్డి గారు మరి మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. భాష్యం ప్రవీణ్ కుమార్ గారు పెదకూరపాడు శాసనసభ్యులు, అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ గారు మరి సత్తెనపల్లి శాసనసభ్యులు వారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మరి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి చదలవాడ అరవింద్ బాబు గారు గౌరవ శాసనసభ్యులు, వారు సభాధ్యక్షులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని వెన్నంటి నడిపిస్తూ ఉన్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు మరియు విశిష్ట అతిథులుగా వారు ఇచ్చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తెనేటి కృష్ణప్రసాద్ గారు బాపట్ల పార్లమెంటు సభ్యులు వారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. కనుక ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి గౌరవ అధ్యక్షులుగా మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు, అదేవిధంగా మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వ్యవహరిస్తున్నటువంటి ఇనగంటి జగదీష్ అన్న గారు మరి గౌరవ అధ్యక్షులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కనుక ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వాలని, ఈ ప్రోగ్రాం 3 రోజులు జరుగుతున్నటువంటి ప్రోగ్రాంను విజయవంతం చేయాలని మీ అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గుర్రం జాషువా గారి పేరు పల్నాడు జిల్లాకు పెట్టాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందరికీ థ్యాంక్ యూ, కళాభివందనాలు.